అంతరంగాల్లో సహృదయత, మనసులో సదాభిప్రాయము, మాటలలో సాత్వికత, చేతలలో సహకారం, ఇవన్నీ ప్రేమ యొక్క సహజమైన వక్రీకరణాలు. ఎదుటివారి కష్టసుఖాలను పంచుకోవడం, వారి సంతోష సుఖదుఖాల్లో పాలు పంచుకోవడం మన మనస్సుల్లోని అహంకారాన్ని తగ్గిస్తాయి. కష్టంలో ఉన్నవారి దుఃఖానికి మన మనస్సుల్లో సానుభూతి కలగాలి. స్వాంతననిచ్చే మాటల్లో ఊరట కల్పించాలి. అంతేగాని సందర్భం లేకుండా ఆత్మబోధలు, ఆధ్యాత్మిక సూక్తులు బోధించకూడదు. వేదాంతం మన సక్రమమైన జీవనంతో మనస్సును శుద్ధి చేసుకోమని చెప్తుంది. జీవనానికి ఎంత విలువనివ్వాలో అంత విలువ నియమని చెప్పింది కానీ జీవనాన్ని విస్మరించమని చెప్పలేదు. వేదాంతం ఆత్మవిచారణాత్మక బోధ కావాలి గాని కేవలం మాటలకు పరిమితమైతే అది వాచావేదాంతమే గాని మిగిలిపోతుంది. అవసరం లేని చోట వేదాంత బోధ చేయడం అహంకారమే అవుతుంది. పుస్తకం మొత్తం చదువుకున్న విద్యార్థి కూడా పరీక్షలకు వెళ్ళినప్పుడు అడిగిన ప్రశ్నలకు అవసరమైన సమాధానాలే రాస్తాము గాని వచ్చిందంతా రాస్తాడా? వేర్రి మొహాల్లారా. కానీ మీరు జీవనంలో భార్య, భర్త, ఇల్లు, వాకిలి, పిల్లలు, వీటికి అపరిమితమైన ప్రాధాన్యత ఉంది. అన్నిటినీ విస్మరించమని, వైరాగ్యంతో జీవించమని వేదాంతం చెప్పటం లేదు. వైరాగ్యం మనసుకు సంబంధించింది. మనస్సులో వైరాగ్యం ఉంటే అది బాహ్య జీవనంలో ప్రతిబింబిస్తుంది. అంతేగాని బాహ్య జీవనంలో వైరాగ్యానికి ప్రత్యేకమైన సూత్రాలు అనుసరిస్తూ వెళితే మనసుకు వైరాగ్యం రాదు. వైరాగ్యం అంటే మనసుకు సత్యాన్ని ఆకళింపు చేసుకునే గుణం. సత్యం అర్థమైతే దేనికి ఎంత విలువ ఇవ్వాలో మనమే తెలుసుకొని దాని ప్రకారం జీవనం సాగిస్తాం. వైరాగ్యం అంటే అన్నిటినీ విసర్జించడం కాదు, వాస్తవిక జీవనంలో అవసరమైన వాటిని విస్మరించడం. కుటుంబంలో కలతలకు కారణం అభిప్రాయ భేదాలు. మనుషుల మధ్య రగిలే ఈ అగ్ని తీసివేయకుండా ఇంట్లో ఆగ్నేయాన్ని సరిచేసుకోవడం ఉపయోగం ఏముంటుంది అంటే వాస్తు ఏముంటుందండి? వృద్ధాప్యాన్ని అర్థం చేసుకొని అనారోగ్యానికి వైద్యం చేయించుకోవాలి కానీ జాతకాలు చూపిస్తే ప్రయోజనం ఏముంటుంది? వాస్తుకి జాతకాలకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. కానీ జీవితంలో అన్నిటిని వాటితో ముడిపెట్టి ఆలోచించడం వాస్తవిక జీవనం అవుతుందా? చెప్తుంది అవుతుంది. వాస్తవ దృక్పథంతో ఏర్పడే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్న మనస్సుని సుఖదుఖాలతో పాటు స్వాంతనను, శాంతిని కూడా ఏకకాలంలో అనుభవించగలుగుతుంది. ఈ శరీరం ఆత్మశక్తికి ప్రకృతిపరమైన ఒక ఉపకరణం మాత్రమే. ఆత్మతత్వం అర్థమైన యోగికి ఈ విషయం తెలుస్తుంది. కనుకనే ఆయనకు మరణం ఉండదు, దేహ విసర్జన మాత్రమే ఉంటుంది. ఆత్మతత్వం అర్థమయ్యే వరకు దేహం ఒక బంధంగా ఉండి మనల్ని కర్మచక్రములలో బంధిస్తూనే ఉంటుంది. యోగికి భోగికి తేడా ఒకరు ఆత్మానుభవంలో ఉంటే ఒకరు దేహాభిభావనలో ఉంటారు. దేహాభావన దాటి ఆత్మతత్వం అర్థమై వారే మరొకరికి మార్గాన్ని నిర్దేశించే గురువులు కాగలరు. అందుకే గురువును, యోగిని, ఆత్మజ్ఞానిని దేహంగా చూడకూడదు, తత్వంగానే చూడాలి. తామే తత్వంగా ఉంటారు. కనుకనే వీరి ఉనికితోనే అనేక మహత్యాలు జరుగుతూ ఉంటాయి. వీరిచే విభూతి కూడా అద్భుతాలు చేస్తుంది. వీరి స్ఫోర్పణ అంటే స్మరణ, నామం, రూపం అన్ని అనుగ్రహం సాంప్రదాయాలుగానే ఉంటాయి. మనకి ఆత్మతత్వం తెలియకపోయినా ఆత్మతత్వం తెలిసిన వారిపై ఉండే విశ్వాసం, వారితో సాంగత్యం, వారిని అనుసరించడం అన్నీ మనల్ని, మీ అందరినీ ఉద్ధరించుకోవటానికి దోహదపడతాయి. ఆత్మజ్ఞాని అంతరంగాల్లో విశ్వచైతన్యంలో సంబంధం కలిగి ఉంటారు కానీ పైకి ప్రత్యేకంగా కనిపించరు. అందుకే వారిని గుర్తించడం, వారితో సరిగ్గా అంతేకాదు సరిగ్గా ప్రవర్తించరండి, సరిగ్గా ప్రవర్తించకుండా ఉండటం, వారితో సరిగ్గా మసులుకోవడం కష్టం.
సామాన్యుల్లా ప్రవర్తించే అట్టి వారితో మనం సరిగ్గా మెలగాలంటే అందరితో సరిగ్గా మెలగటం అలవాటు చేసుకోవాలి. మనం పక్కింటి వాడిని, మన ఇంట్లో పనివాడిని అర్థం చేసుకోకుండా గురువును అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే విశ్వాసం, వినయం, వినమ్రత, విధేయత ఆధ్యాత్మికల్లో ఆరంభ సూత్రాలు. అవే అంతిమ సోపానాలు కూడా. ఇదంతా మనిషి తెలుసుకోగలిగింది సత్సంగం ద్వారానే. అందుకే సత్సంగం మనిషికి హితవు చెప్తుంది. స్నేహితుడు, సన్నిహితుడు, సామాన్యుడు సాధకుడిగా మారాలన్నా, సాధకుడు ఆత్మతత్వ తెలుసుకోవాలన్నా సత్సంగమే తోడుగా ఉంటుంది, తోడుగా నడిపిస్తుంది. అందుకే సత్సంగం వీడని వ్యక్తి కాలగమనంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, ఆశా నిరాశలు ఉన్న ముక్తిని పొందే తీరతాడు. ఎందుకంటే సత్సంగత్వమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన ముక్తి. ఇన్ని చెప్తున్నారు. భజగోవిందం భజగోవిందం అని. ఎవడండి వినేది? ఇని అర్థం చేసుకునేవాడెవడండి? ఈశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు.